బ్యాక్ టు లైవ్ షో. గుంటూరులో ప్రత్యేక హోదా భరోసా సభ. రాహుల్ గాంధీ వచ్చారు, చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మంటలు మాత్రం ఇంకా చల్లారలేదు. హోదా కన్నా ప్యాకేజీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తీసుకున్నాం, దానికన్నా హోదా వల్ల కలిగే మేలేంటో చెప్పాలని నేను అడిగితే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మళ్లీ వచ్చి మోసం చేసే మాటలు చెప్తున్నారని ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు. అలాగే ఆయన భయపడుతున్నారన్న వ్యాఖ్యలకు దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడిని నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం. ఇక హోదాను మించి 100 రెట్లు మించి ఆంధ్రప్రదేశ్కు మేము ఎంతో మేలు చేస్తున్నామని వెంకయ్యనాయుడు మరోసారి నిన్న లెక్కలు చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి కాంగ్రెస్ ఏ విధంగా విభజన ద్వారా అన్యాయం చేసిందో చెప్పాలని, దాన్ని పార్లమెంట్లో మళ్లీ ప్రశ్నిస్తే కొత్త పునర్విభజన చట్టం తీసుకొచ్చే ప్రయత్నంలో మేము కూడా సహకరిస్తామని మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా నిన్న ముఖ్యమంత్రికి చెబుతున్న పరిస్థితి. హోదా కోసం మాకన్నా గొప్ప పోరాటం ఎవరు చేశారని వైఎస్ఆర్సీపీ. సో ఇలా ఎవరికి వాళ్ళు తమ క్రెడిట్ ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నంలో అసలు ఈ విషయాన్ని మొత్తం మీద ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వాళ్ళు మాట్లాడుతున్న లైవ్ షోలో. మనతో పాటు వాళ్ళు సిహెచ్ఎం కృష్ణారావు గారు జాయిన్ అవుతున్నారు, సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకులు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ గా ఉన్నారు. అలాగే ముళ్లపూడి రేణు గారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి, కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి, తులసిరెడ్డి గారు ఏపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీగా ఉన్నారు. గౌతమ్ రెడ్డి గారు విజయవాడ నుంచి మనకి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. రైట్ కృష్ణారావు గారు, ముందుగా అనుకున్నట్టు అంటే విభజన ద్వారా నష్టం జరిగింది అనే ఒక ఇంప్రెషన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, దాన్ని పూడ్చుకుని ప్రత్యేక హోదా పేరుతో పుంజుకోవాలని ప్రయత్నంలో ఎంతవరకు వాళ్ళు సఫలీకృతులు అయ్యారు? ఎందుకంటే మీరు చాలా ఉత్సాహం వచ్చింది మాకు, ఇంకా ముందుకెళ్లి పనిచేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. సరే, దోషిగా చూపించాలని ప్రయత్నం టీడీపీ బీజేపీ కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని. ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? కన్ఫ్యూజన్ లోకి వెళ్తున్నారా? ఒకటేంటంటే విభజన వ్యవహారం ఉంది, కొన్ని లక్షల కోట్ల సార్లు డిస్కస్ చేసినట్టున్నాం. ప్రతిరోజు ఇదే సమస్య. వీళ్ళేమో ప్యాకేజ్ అనడం, వాళ్ళేమో స్పెషల్ స్టేటస్ అనడం, ఇదే. బట్ ఒకటి, ఇవాళ తులసిరెడ్డి గారు కూడా ఇందులో కొంచెం అథారిటీ ఈ విషయంలో మనం కొంచెం నిర్మోహమాటంగా మాట్లాడుకోవాల్సిన వ్యవహారంలో ఫ్యాక్ట్స్లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు మీకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఉండే అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లలో మీ ఇష్టం వచ్చిన చోట రాజధాని నిర్మించుకునే అవకాశం ఇచ్చారు. సో అక్కడ కట్టుబట్టలతో పంపారు అలాంటి ఆర్గ్యుమెంట్ అనేది అదేదో ఊరికే చెప్పడానికి జనాలకి ఏదో ఊహో అలాగా అనుకోవడం తప్ప అది కాదు. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణ పక్కన పెడదు, ఇప్పుడు అది చర్చనీయాంశం కాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం ఏమిటి? నాకు తెలిసి పెద్ద ఘోర తప్పులు అన్యాయాలు అయితే ఏం జరగలేదు. ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ ఇంకా నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, అక్కడ నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు పోలవరం. దాన్ని 100%గా డబ్బులు ఇవ్వాలి అని వీళ్ళు నిర్ణయించుకున్నారు, అది మంచిదే, దాన్ని ఎవరు కాదనలేరు, మొత్తం 100%. బట్ అదర్వైజ్ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ దానికి ఉంది. ఇంకా దాదాపు 11-12 రకాల యూనివర్సిటీలు, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్, అదో తమ కారిడారు, చెన్నై టు వైజాగ్ కారిడారు, ఇక చెప్పాలంటే చాలా ఇవన్నీ చట్టంలో ఉన్నవే. ఇంకోటి వీటిలన్నింటికి అతీతంగా ఆ రోజు కేవలం ఒకే ఒక వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అడిగింది రాజ్యసభలో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, మీరు ఎందుకు చట్టం చేయలేదు, స్పెషల్ స్టేటస్ అంత సిన్సియర్ అయితే అంటారు. పోనీ వీళ్ళు 3 ఏళ్ళు అయిందిగా, వీళ్ళు చేయొచ్చు కదా. ఫిబ్రవరి 20వ తేదీన లోక్సభ నుంచి బిల్లు వచ్చిన తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందినప్పుడు హామీ ఇస్తాము, బికాజ్ ఇప్పుడు ఏదైనా చట్టంలో సవరణ చేసే పక్షంలో మళ్ళీ అది లోక్సభకి వెళ్ళాలి, మీకు తెలుసు కదా, అలా అయితే ఇక రాదు, ఇది లాస్ట్ సెషను, 2014 ముందు చిట్ట చివరి సెషను, మళ్ళీ ప్రెసిడెంట్ అసెంట్ ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయని అడిగితే దానికి కన్విన్స్ అయ్యారు కదా. మీరు హామీ ఇవ్వండి అని అడిగింది వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు. ఆయన హామీ ఇచ్చాడు. సరే, వాళ్ళు ఉండుంటే చేసేవాళ్ళు లేదో అది పక్కన పెడతాం, ఎందుకంటే ఇప్పుడు నాట్ అబౌట్ దేర్ పెర్ఫార్మెన్స్. వచ్చిన తర్వాత ఇద్దరు హామీలు ఇచ్చారు, 10 ఏళ్ళు ఒకళ్ళు, 15 ఏళ్ళు ఒకళ్ళు, మేము చేస్తాం గీస్తామని. దానికోసం ట్రై కూడా చేశారు. మీరు మాకు స్పెషల్ స్టేటసే కావాలన్నారు. గత ఏడాది నవంబర్ 8న అరుణ్ జైట్లీ గారు అర్ధరాత్రి పూట సుజనా చౌదరి గారు వెంకయ్యనాయుడిని కూర్చోబెట్టుకుని చేసిన సమావేశంలో ప్రత్యేక ప్యాకేజ్ అనే దాన్ని ఏదో ప్రకటించారు చూసారా. అప్పుడు సాయంత్రం 5 వరకు కూడా సుజనా చౌదరి గారు ఈ వెంట ఆన్ రికార్డ్, వీ వాంట్ స్పెషల్ స్టేటస్ యాజ్ వెల్ యాజ్ స్పెషల్ ప్యాకేజీ, ఇచ్చినవన్నీ పుచ్చుకుంటాం, రావాల్సినవన్నీ అడుగుతాం అని చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అన్నారు. ఇప్పుడు ఆ స్పెషల్ ప్యాకేజీ ఇంతవరకు దాని చట్టబద్ధత అన్నారు కదా, ఏం చట్టబద్ధతో మరి ఎవరికి తెలియదు. వాట్ క్యాబినెట్ అప్రూవ్డ్ ప్రతి ఏడాది 3,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకి 15,000 కోట్ల రూపాయలకి స్పెషల్ అసిస్టెన్స్ ఇవ్వడం కోసం దానికి అప్రూవ్ చేశారు. అంటే 15,000 కోట్లేనా సోకాల్డ్ స్పెషల్ స్టేటస్కి మింజువలే ఇచ్చేది. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి రాజకీయ పరంగా ఇది మాట్లాడచ్చు, అది మాట్లాడచ్చు.
వీళ్ళకి అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి, బికాజ్ మేము హామీ ఇచ్చాం, మేము వచ్చి ఉంటే చేసేవాళ్ళం, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చెప్పారు చేస్తా అన్నారు చేయలేదు అని వాళ్ళు ఇచ్చేయచ్చు. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికోసం పోరాటం చేసింది. కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేసింది, బంధులు చేయించింది, వామపక్షాలు చేశారు, సంతకాల సేకరణ అవి ఇవి చేశారు. కేవీపీ రామచంద్రరావు గారు అయితే రాజ్యసభలో ఆయన రకరకాలు చేశారు. అదేమో టెక్నికల్ దాని వల్ల తీసేశారు, అది ఫైనాన్షియల్ బిల్లు కాబట్టి అది ఇదని. ఇదే ఫైనాన్షియల్ బిల్లు ఉంది కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు అక్కడ పెడుతున్నారు ప్రైవేట్ రిజల్యూషన్. కింజరాపు ఎర్రమనాయుడు, అవంతి శ్రీనివాసు నవంబర్ 8న ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా లోక్సభలో అడిగారు, మాకు కావాలి, రామ్మోహన్ నాయుడు ఎర్రనాయుడు గారు అబ్బాయి, మాకు కావాలి అన్నారు. సో ఇష్యూ అనేది ఏదో క్లోజ్ అయిపోయింది అన్నా, లేదు చెయ్యాలంటే చేయొచ్చు. దాని అడ్వాంటేజ్ ఏంటంటే మొన్న రాహుల్ గాంధీ 70, 90, 30, 20 అంటూ చెప్పుకొచ్చాడు. అది మీరు తప్పనో లేకపోతే 14 ఆర్థిక సంఘం ఇవ్వడం లేదు, అది వద్దన్నారు కాబట్టి ఇలా చేస్తున్నాం, ఇవన్నీ కన్విన్సింగ్ గా చెప్పాలి. సరే పోనీ చట్టబద్ధత అన్నారు, అది తెచ్చారా లేదా అనేది. సో ఇక్కడ ఈ ఇష్యూ ఇదేదో అయిపోయింది అనేది ఎలక్షన్ వరకు, ఇది వచ్చే ఎలక్షన్ వరకు నడుస్తూ ఉంటుంది. బట్ గౌతమ్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఏంటంటే, ఇంత రాహుల్ గాంధీ గారు పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నేరుగా ఒక ఆరోపణ చేసిన తర్వాత మీరు ఎందుకు రావడం లేదు, మీరు మోడీతో కుమ్మక్కయ్యారన్న తర్వాత వాళ్ళు ఏదో అంబటి రాంబాబు గారు వాళ్ళు ప్రకటన ఏదో ఇచ్చారు తప్ప యాజ్ ఏ పార్టీ వెదర్ ఇప్పుడు మన మోడీ గారిని గెలిచిన తర్వాత ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజీనామాలు చేయిస్తున్నాడు ఎంపీల చేత. ఎక్కడ చేయిస్తున్నాడు? ఆ రాజీనామాలు చివరస్త్రం జూన్లో చేస్తామని అన్నాం, అంటే అయిపోతుంది ఏంటి చేసేస్తే ఇంకెవరు ఉంటారు, అట్లా ఇట్లా ఆయన తప్పించుకునే ప్రయత్నం అది అందరికీ తెలుసు. రెండోది ఆయన అంతటా ఆయనే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు కూడా ఇస్తామని ప్రకటించారు. సో ఇవి వాళ్ళందరూ అడుగుతున్నారు, నువ్వు రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రకటించినప్పుడు ఈ కండిషన్ పెట్టి ఉండాల్సిందని. అటు ఆయన పెట్ల ఇటు వీళ్ళు పెట్ల. ఇది ఒక విధమైనటువంటి ఒక ఎలక్షన్ ఇష్యూగా, ఒక రాజకీయపరమైన అంశంగా. ఇప్పుడు తెలుగుదేశం నుంచి ముల్లపూడి రేణుక్ గారు మాట్లాడాలంటే ఆవిడకు 100 ఉన్నాయి తిట్టడానికి, మిగతా తులసిరెడ్డి గారికి ఉంటే బీజేపీ సమర్థించుకునే వాళ్ళకు ఉంటాయి. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏదో కొంపలంటుకుపోయే అన్యాయం జరిగిందని ఎవరైనా నిరూపించాలి కదా. అది మాత్రం కాలా, మనం ఊరికే రిటారిక్ గా నడిపిస్తున్నాం. సో సార్, ఇప్పుడు ముగిసిపోయిన అధ్యాయం అని బీజేపీ ఏం చెప్తోందో దానికి ఇప్పుడు టీడీపీ కన్విన్స్ అయిందో, అదైతే ముగిసిపోలేదు, రీఓపెన్ చేయడానికి ఛాన్స్ లేదు. ముగిసిపోతేనే కదా రీఓపెన్. రాహుల్ గాంధీ గారు చెప్పారుగా మీకు, ఓపెన్ గానే ఉందా? రాహుల్ గాంధీ గారు ఒక అష్యూరెన్స్ ఇచ్చాడు, మేము వస్తే ఇచ్చేస్తాం అన్నాడు. ఇక అంతకన్నా ఏం కావాలి? 14 పార్టీలు రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు బిల్లు పెట్టినప్పుడు ఇమ్మని అందరూ అడిగారు కదా, వాళ్ళు రాజకీయ వాళ్ళకి. రేణుక్ గారు, సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఏంటంటే ప్రత్యేక ప్యాకేజీకి, హోదాకి, అసలు హోదా వల్ల వచ్చేసేది ఏమిటి, ప్యాకేజీలో లేనిది ఏంటని ఆయన అడుగుతూనే ఉన్నారు. దాని లెక్కలు చెప్పాలంటున్నారు. కానీ మనం ఒకసారి వారు విశ్లేషించిన ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఎంత రావాల్సి ఉంది, ఎంత ఇచ్చేసామని లెక్కలు చెప్తున్నారు, హోదా వచ్చుంటే ఏం జరిగి ఉండేది అనేది కొంత క్లారిటీ వస్తుంది. ఎందుకని మీరు దానికోసం అడగడం మానేసి కేవలం దీన్నే వాళ్ళు అన్నదాన్నే బలపరుస్తూ వెళ్ళడం అనేది? సరే, నేను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇప్పుడు గొడవలు పెట్టుకునే పరిస్థితి లేదు, అందుకే నేను మోడీని గౌరవిస్తున్నాను, కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాను, కేవలం దానికోసం మాత్రమేనా ఈ రాజీ వ్యవహారం? అంటే ముందుగా ఏంటంటే ఒక చిన్న కంపారిజన్, మనకి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి డిమానిటైజేషన్ అయినప్పుడు కొన్ని నోట్లు, ఉదాహరణకి 1000 రూపాయల నోటు రద్దయింది. అది రద్దయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఆల్టర్నేటివ్ గా మనం 500, 100 రూపాయలు, 50 దానికి తగినటువంటి వాల్యూకి తగినటువంటి విధంగా మనం సర్క్యులేషన్ లోకి తెస్తున్నాం, లేని దగ్గర క్రెడిట్ డెబిట్ కార్డ్స్ వాడుతున్నాం. అదే విధంగా ఏదైతే ఇవాళ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు ఇచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఇక స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఇవ్వనవసరం లేదు. 2 రీజన్స్ కూడా చెప్పారు. ఒకటి, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ పెంచాము 32 నుంచి 42%. రెండవది వచ్చేప్పటికి ఇప్పుడు జిఎస్టీ కూడా అమల్లో వచ్చిన తర్వాత ఎక్కడైతే వినియోగం బట్టి వాళ్ళకి ఆదాయం కూడా మార్పు వస్తుంది. కాబట్టి ఈ 2 రీజన్స్ మూలంగా, అలాగే గతంలో ఏదైతే 11 రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారో వాటిని కూడా ఒక కమిటీ అధ్యయనం చేసింది. ఏదైతే ఆ స్టేటస్ ఇవ్వటం మూలంగా ఆయా రాష్ట్రాల్లో ఏదైతే మనందరం ఇప్పుడు ఎస్పెషల్లీ మీడియాలో కానీ రాజకీయంగా కానీ మిస్లీడ్ చేస్తున్నారు, ఏది పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, దాని మూలంగా రకరకాల బెనిఫిట్స్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏదైతే చెప్తున్నారో అది లేదు అనేటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది. 2.5 ఏళ్ల దాకా వారు చెప్పినట్టు సెప్టెంబర్ లో అర్ధరాత్రి అరుణ్ జైట్లీ గారి ప్రకటనకు ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కూడా అదే మాట్లాడింది కదా.
తెలుగుదేశం నాయకులు కూడా అదే పాట పాడారు కదా, కరెక్ట్. బీజేపీ నాయకులు తిట్టారు కదా. అప్పటి వరకు మనకి ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. మేము కూడా అదే కోరుకున్నాం. ఆ విధంగా రావటం మూలంగా మాకు ఇంకా మరింత వెసులుబాటు ఉంటుందేమో అని. ఉదాహరణకు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కాంట్రిబ్యూషన్ ఉందో ఆ స్కీమ్స్ ఇవ్వటం మూలంగా మనకు 90% కేంద్రం భరిస్తుంది, మేము 10% భరిస్తే సరిపోతుంది అని. అయితే మనం ఒక రాష్ట్రానికి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ కి తీసుకుంటే 10,000 కోట్ల రూపాయలు మనం ఈ వెల్ఫేర్ ఏదైతే సిఎస్ఎస్ కి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ జరుగుతున్నాయో అందులో మనకు వచ్చేటువంటి డిఫరెన్స్ గ్యాప్ 70% అయితే 90% అయితే ఎంతైతే గ్యాప్ ఉందో ఆ 2,500 నుంచి 3,000 కోట్ల వరకు ఉన్నటువంటి గ్యాప్ ని మరో రూపంలో మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ స్థాయిలో మనం అంతా కూడా ఒక అలయన్స్ పార్టీగా గానీ ఒక ఫెడరల్ సిస్టమ్ లో మనకు ఏది కంఫర్ట్ అయితే ముందు ఏంటి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఆకలితో ఉన్నటువంటి వారికి మనం ముందు అన్నం పెట్టాలి తప్ప ఇంకా ఏదో పంచపక్ష పరిమాణాల కోసం చూడకూడదు. ఫస్ట్ ఇమీడియట్ రిలీఫ్. ఈ రోజు విభజన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్థిక లోటు గానీ ఉద్యోగాలు లేవు, రెవెన్యూస్ లేవు, పెద్ద ఇండస్ట్రీస్ లేవు. మనం ఈ పెద్దగా నష్టపోయింది ఏమి అని చెప్పి పెద్దలు కృష్ణారావు గారు అన్నారు. అంటే ఆ విషయానికి వస్తే ఈ రోజు ఇక్కడే మనకు అవకాశం ఉంది కదా అని ఇవాళ చూస్తే మనం పరదేశీ పాలన లాగా అంటే మనం ఒక రాష్ట్రం నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళామనంటే అమరావతి నుంచి ఇవాళ పాలన ఇవ్వటం మూలంగా ఎంత ప్రజలకు వెసులుబాటు, అందరికీ వెసులుబాటు. అంటే అది తప్పు అంటారా? అది 10 సంవత్సరాలు ఎందుకు ఇచ్చారు అంటే మామూలు మామూలుగా చూస్తే ఈ రోజు దేశంలో కొత్త రాష్ట్రాలు వచ్చినప్పుడు వాళ్ళకు స్టెబిలైజ్ అవ్వడానికి పట్టినటువంటి యావరేజ్ టైం 10 years కాబట్టి అంత అవసరం అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఎఫర్ట్స్ కదా, మనం వీ హావ్ టు అప్రిషియేట్ దట్. ఒక మాట చెప్తాం, మన మహానాడులో ఒక సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు సిద్ధాంతాలు కాదు వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుంటూ వెళ్లాలన్నారు. సో అదే లైన్ తెలుగుదేశం పార్టీ ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయాల్లో లేకపోతే రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాల విషయంలోనూ మార్చుకుంటూ వెళ్లడంలో కొంచెం అటు ఇటుగా పెద్ద ఇబ్బంది లేదనే తెలుగుదేశం పార్టీ లైన్. ప్రజల ప్రయోజనాలు మీరు చెప్పేమాట. సో తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతుందా, లేకపోతే అర్థమయ్యి కూడా మీరు వారన్నట్టుగా డ్రామాలు ఆడటమో లేకపోతే ముసలి కన్నీరు కార్చడమో మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేయడమో చేస్తున్నారా? ఇక్కడ 5 అంశాలు. 1 ప్రత్యేక హోదా, 2 ప్రత్యేక ప్యాకేజీ, 3 ప్రత్యేక సాయము, 4 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద అంశాలు, 5వది వివిధ శాఖల పరంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మనకి ఇచ్చేది. ఇది 5 అంశాలు ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదు, వేటి సెపరేటే. ఈడ ప్రత్యేక హోదా వలన కొన్ని ప్రయోజనాలు. సరే మీరు చెప్పేది 2,500 కోట్లు 3,000 కోట్లు సంవత్సరానికి వచ్చి అంతే కదా అంటున్నారు. అదే ఇవ్వండి. ఎందుకు మీకు 18 లక్షల కోట్ల బడ్జెట్ లో 3,000 కోట్ల కోసం మీరెందుకు అంత మొండి పట్టుదల పోతున్నారు? మీరు అదే తక్కువే అనుకుంటే కదా మరి ఇవ్వండి, ఇంత సమస్య లేదు కదా. పోనీ వేరే రాష్ట్రాలు కూడా దాని గురించి పెద్దగా 3,000 కోట్లే కదా అని వేరే అనుకుంటాయి కదా, చట్టంగా అనుకుంటారు కదా, పెట్టండి. 14th ఫైనాన్స్ కమిషన్ అంటారా, పార్లమెంట్ సుప్రీం కదా. కాబట్టి ప్రత్యేక హోదాకు సంబంధించి మీరు చెప్పేటి సాకులని అర్థమవుతుంది ఏ యాంగిల్ తీసుకున్నా కానీ. రెండవది ప్రత్యేక ప్యాకేజ్. ప్రత్యేక ప్యాకేజ్ అనేది రాయలసీమకు ఉత్తరాంధ్రకు 13 జిల్లాల్లో 7 జిల్లాలకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అనే పేరు వాడింది. ఆ పదం అన్నారు ప్యాకేజ్ అని. సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఆల్రెడీ చట్టంలో ఉంది. కాబట్టి మీరు ఆల్రెడీ 24,350 కోట్లు రాష్ట్రం అడిగితే 1,050 కోట్లు ఇచ్చారు. అది ప్యాకేజీకి సంబంధించి. ఆయన అడుగుతున్న లెక్కలు మీరు ఎందుకు చెప్పలేదు? నేను వస్తున్నాను. నేను అదే వస్తున్నాను. నేను 5 అంశాలు చెప్పిన అందుకోసమే. 5 అంశాలు చెప్పిన అందుకోసమే 2 అయిపోయినాయి. 3వ అంశము 108 సెక్షన్ల కింద 13 షెడ్యూల్ కింద దాని కింద రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది, క్యాపిటల్ వస్తుంది, పోలవరం వస్తుంది, కేంద్రీయ సంస్థలు వస్తాయి, కడప జిల్లా స్టీల్ ప్లాంట్ వస్తుంది, దుగరాజపట్నం వస్తుంది, ఇవన్నీ విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. ఇవన్నీ కలిసి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాం వేసుకుంటే కొన్ని. దీంట్లో ఇంతవరకు ఇచ్చింది 10,830 కోట్లు. అరుణ్ జైట్లీ గారి రికార్డు, చంద్రబాబు నాయుడు గారు మన చెప్పిన రికార్డు. దాంట్లో కూడా 3,980 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ కింద, 3,350 కోట్లు పోలవరానికి, 2,500 కోట్లు క్యాపిటల్లో ఇంక్లూడింగ్ డ్రైనేజీకి, 1000 కోట్లు మిగతా అన్ని సంస్థలకు కలిసి ఇంతవరకు రిలీజ్ చేసింది. కాబట్టి 5 లక్షల కోట్ల రూపాయలు దాదాపు గాను 10,830 కోట్లు. మీరు చెప్పిన లెక్క తప్పు. ప్రత్యేక హోదాతో 3 నుంచి 3,500 కోట్లే వస్తాయి. ఇప్పటికే 2,30,000 కోట్లు ప్రాజెక్టుల ద్వారా ఇచ్చేసాం ఆంధ్రప్రదేశ్ కు. వెంకయ్య నాయుడు గారు నిన్నే చెప్పారు. నేను ఇదే చెప్తున్నాను. నేను చట్ట ప్రకారం చెప్తున్నాను. చట్ట ప్రకారంలో 108 సెక్షన్లకు 14 షెడ్యూళ్లకు గాను మీరు ఇచ్చింది 10,830 కోట్లే. ఇంకా 4వది వస్తాను.
ప్రత్యేక సాయం. మీరు చెప్పే 5వది వచ్చేసి 5వ పాయింట్కి వస్తాను. Right. 4వది ప్రత్యేక సాయం, స్పెషల్ అసిస్టెన్స్ అని చెప్పేసి అరుణ్ జైట్లీ గారు అన్నారు. Correct. ఇంతవరకు స్పెషల్ అసిస్టెన్స్ కింద ఒక్క పైసా రాలేదు. దాని గురించి ఇంకా గైడ్ లైన్స్ కానీ వీళ్ళేమో చట్టం చేయాలని ఏం చట్టమో అర్థం కాలేదు. కాబట్టి దాంట్లో పైసా రాలేదు ఇంతవరకు. ఇంకా 5వది మొన్న అమిత్ షా గారు చెప్పినటువంటి 1,75,000 కోట్ల కానీ, నిన్న వెంకయ్యనాయుడు గారు చెప్పినటువంటి 2,40,000 కోట్లు కానీ, ఇది 2,40,000 కోట్లు కానీ, లక్షల కోట్లు. ఇది అన్ని రాష్ట్రాలకు వివిధ శాఖల ద్వారా ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి, లేకుంటే స్మార్ట్ సిటీస్ ఉన్నాయి, లేదంటే అమృత పథకం ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే మన రాష్ట్రాలకు ఇచ్చారు. ఇంతకంటే ఎక్కువ వచ్చేసి అది కూడా ఏమి ఇచ్చినేటి ఇవ్వబోయేటి అంటే నావి రెడ్డేరివి కలిసి 101 గానులు అన్నట్టు. అంటే ఇచ్చింది ఒక గాడి, ఇచ్చింది ఒకటి, ఇవ్వబోయేటి. ఆ విధంగా వచ్చేసి ఇవన్నీ ఇది యాక్చువల్ గా చెప్తా ఉండేది 2,40,000 కోట్లు కానీ 1,70,000 కోట్లు కానీ. దీంట్లో అందుకే చెప్తున్నాను, ఇవి శాఖాపరంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే. ఇంకా 42% అన్నామా, అది అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే 42% మనకు స్పెషల్ కాదు. కాబట్టి ఇక్కడ ఈ 5 సెపరేటు, ప్రత్యేక హోదా సెపరేటు, ప్రత్యేక ప్యాకేజ్ సెపరేటు, ప్రత్యేక సాయం సెపరేటు, మిగతా చట్టం సెపరేటు. ఇంత క్లియర్ గా కాంగ్రెస్ లెక్కలు చెప్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను, మీరు ఎవరు లెక్కలు చెప్పట్లేదు, మీరు పారిపోయారంటారు. బాగా ఒక ఆడిటర్ లాగా చాలా ఫిగర్స్ చెప్పారు, కానీ ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా మాట్లాడితే వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు నెరవేర్చినటువంటి తీరు కూడా చెప్తే బాగుండేది. ఏదో సామెత చెప్తారు, శ్రీనాథ్ గారి బర్త్డే సింగపూర్ వరకు లేకమన్నారు. ఇప్పుడు ఒకటి ఋషి గారు ఇప్పుడు వారు చాలా చెప్పారు కదా, అసలు ఇదంతా లేకుండా ఉండటానికి షార్ట్ కట్ సూటిగా చేసుంటే పని సరిపోయేది. ఒక సంతకంతో అయిపోయేదాన్ని అలా కాకుండా ఆ రోజు వీళ్ళకి తెలుసు అది అవన్నీ పని అనేటువంటిది. కాబట్టి దాన్ని ఆ రోజు కాకుండా హామీ కింద చెప్పారు, రాజ్యసభలో పెట్టిన దాన్ని క్యాబినెట్ లో పెట్టకుండా నెల రోజుల పాటు ఏం చేశారు, నిద్రపోయారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు, ఈ రోజు ఈవెన్ ఇంక్లూడింగ్ బుందేల్ఖండ్ గురించి కూడా. గౌతమ్ రెడ్డి గారు ఇందాక కృష్ణారావు గారు పాయింట్ రేస్ చేశారు, నేను కూడా నిన్న మీ వాళ్ళని అడిగాను, సరైన సమాధానం రాలేదు. హోదా కోసం పోరాడుతున్నాము, మేమే పోరాటం చేస్తున్నాము, ఎన్నికల ఎజెండా కూడా మాదే, అదే ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామన్నారు. తర్వాత రాష్ట్రపతి ఎన్నిక మీరు అడిగారో మద్దతు ఇచ్చారో, లేదా అడగకుండా మద్దతు ఇచ్చారు. తర్వాత పెద్ద సభ జరిగితే వైఎస్ఆర్సీపీ అందులో పార్టిసిపేషన్ లేదు. ఏంటి వైఎస్ఆర్సీపీకి దీనికి ఒక ప్రత్యేకమైన విధానం ఉందా, క్లారిటీ ఉందా, కమిట్మెంట్ ఉందా? ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధిగా వర్క్ చేసింది, ఫైట్ చేసింది, చేస్తూ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రత్యేక హోదా కోసం దీన్ని మాయ చేసి మసిగొల్చి మారేడికాయ చేసినటువంటి టీడీపీ. ఈ విభజన గాయాలు చేసినటువంటి కాంగ్రెస్, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఈ గాయాలు మాన్పక ముందే ఇవాళ ఆ హోదాని పక్కన పెట్టి ప్యాకేజీ అనేది తీసుకురావడం జరుగుతోంది. అరుణ్ జైట్లీ గారు 1,75,000 కోట్ల రూపాయలు మనకి ఇచ్చామని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దానికి లెక్క చెప్పట్లా. వచ్చింది ఆయన దాచుకున్నాడా, లేదంటే కనుక రాలేదా, ఏమొచ్చినాయి అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది నోరు మెదపట్ల. దానికి తోడు మేము ఈ రోజున మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించినట్టు వరకు కూడా, అంటే ఇందాక టీడీపీ నాయకురాలు వారు చెప్పేటువంటి దాంట్లో మేము ఆ రోజు అనుకున్నాము, ఈ రోజు అనుకోవట్లేదు అని అంటున్నారు. అసలు నేను అడుగుతా ఉన్నాము, ఈ రాష్ట్రానికి విభజన తర్వాత రైట్ రాయల్ గా మనకి 1,98,000 కోట్ల రూపాయలు రావాలి అనేది విభజన చట్టంలోనే పొందుపరచబడి ఉంది. అది వచ్చినాయా లేవా, అది రాలా. ఆ లెక్కలో క్లారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీ 5 లక్షల కోట్లు లెక్క చెప్పింది, మీరేమో 1,98,000 కోట్లు లెక్క చెప్తున్నారు. 3 లక్షల కోట్ల డిఫరెన్స్ వచ్చింది అక్కడే. నేను 1,98,000 కోట్ల రూపాయలు అనేటువంటి విభజన చట్టంలో ఆ బుక్ లో పొందుపరచబడినటువంటి వాటిని నేను చెప్తున్నాను. రైట్, ఒక నిమిషం లెక్కలు, గౌతమ్ రెడ్డి గారు లెక్కల గురించి మాట్లాడుకుందాం. మిమ్మల్ని మీ మీద ఒక పెద్ద అపనింద వేశారు, మీరు భయపడిపోతున్నారు, మిమ్మల్ని రేపు పొద్దున్న మోడీ కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, మీకు కూడా ఉంటుంది, ఇట్లా శరద్ యాదవ్ మాట్లాడి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు నేను ఏమన్నా భయపడతానా, భయపడే రాజకీయాలు చేస్తానా, నేను నాకంటే సీనియర్ నాయకుడు దేశంలో ఉన్నారని అడిగారు. దీనికి ఎక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఎందుకు స్పందన లేదు, స్తబ్దుగా ఎందుకు ఉండిపోయింది? నేను చేయకపోవడం కారణం ఏం లేదని నేను స్పందించాం. రాహుల్ గాంధీ తప్పు మాట్లాడుతున్నారని నేను చెప్పాం, అది సరైనటువంటి కాదన్నాం. దీనికి బాధ్యత వహించవలసింది, ఆన్సర్ చెప్పాల్సినటువంటిది చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారు కాబట్టి ఆయన తొందరపాటుగా నేను సీనియర్ని, నాకు అన్ని తెలుసు, నాకు ఏమి ఎవరు అడ్డు లేదు, అదుపు లేదు అనేటువంటి పద్ధతి మాట్లాడటంలో ఉన్న కారణమే అది. మీరు ఈ రోజు కూడా చెప్పేటువంటి ప్రత్యేక హోదా పైనే వైఎస్ఆర్ పార్టీ ఉంది, మేము కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదు.
ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేసింది మేము అనేటువంటి కూడా చిత్రం. పోరాటం చేయటం వల్ల ఒరిగిందా ఉందా, వచ్చిందా ఉందా అంటే దీన్ని అణచడానికి మాత్రమే బీజేపీ టీడీపీ వాళ్ళు జూన్ 22 నుంచి సెషన్ లో రాజీనామాలు చేస్తారు. ఇప్పుడు ఎంపీలు రాజీనామాలు ఉన్నాయా గౌతమ్ రెడ్డి గారు? జూన్ చివరి వారంలో సెషన్ ప్రారంభం కాబోతోంది. మొదటి రోజు రాజీనామాలు చేయబోతున్నారా? ఎట్లా, ఏంటి యాక్షన్ ప్లాన్? ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామాలు చేయించే పరిస్థితి ఉంటుంది. అదే కూడా సర్టెన్ టైం అనేటువంటిది పెట్టుకున్నాం. ఆ టైం అనేటువంటిది మేము ఈ రోజున మేము చెప్పాల్సిన అవసరంలా. ఇది ఒక బ్రీతింగ్ టైం. ఎలాగో ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల అనంతరం బయటకు వస్తుంది. చెప్తాను ఒక నిమిషం. గౌతమ్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అన్నారు గతంలో మన విలేకరులు అడిగిన ప్రశ్నకి రాజీనామాలు చేస్తే అట్లా, మరి ఎవరు పోరాడతారు పార్లమెంట్ లో, మేమే రాజీనామాలు చేసేస్తే అని చెప్పి. మరి రాజీనామాలు చేసి పోరాడతారా బయట, లేకపోతే సభలో ఉండి పోరాడతారా? ఒక క్లారిటీ వచ్చిందా? ఆయన లేరుగా అసలు. సార్, ఇప్పుడు మేము చెప్పేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రపతి ఎన్నికల తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆడిన మాట తప్పే పరిస్థితి లేదు, వెనకడుగు వేసే పరిస్థితి లేదు, మడం తిప్పే ప్రశ్నే లేదు. మా పోరాటం రోడ్డు మీదకి వచ్చి చేయడం అనేటువంటిది సాధ్యం అండి. 1,98,000 కోట్లు లేదా తెలుగుదేశం పార్టీ మీద వేసిన పుస్తకం ఒకటి వేశారు 1,00,000 కోట్లు అని. బహుశా గౌతమ్ రెడ్డి గారు ఒక నిమిషం మళ్ళీ మాట్లాడతారు. ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్తారు జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి? మొట్టమొదటిగా ఇస్రో శాస్త్రవేత్తల్ని హృదయపూర్వకంగా అభినందిద్దామండి. చాలా విజయాలు సాధించారు. ఇస్రో అండ్ బీజేపీ విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకున్నది. అది నేను చెప్పదలుచుకున్నది ఒకటి. రెండోది, మొన్న గుంటూరులో జరిగిన సభ దేనికోసం పెట్టినట్టండి? ప్రత్యేక హోదా వస్తే ఏమి లాభాలు వస్తాయి ఈ రాష్ట్రానికి? ఏమైనా ఒక్కరు మాట్లాడారా? గుంటూరు సభ మొత్తం మోడీని తిట్టడానికి, అవన్నీ కాకి లెక్కలు చెప్తుంటారు. మోడీని తిట్టడానికి, మోడీ మీద విమర్శలు చేయడానికి, మోడీని దాడి చేయడానికి తప్ప గుంటూరు సభ ఇంక దేనికి పనికిరాలేదు. తెలంగాణ సభతో పోల్చుకుంటే గుంటూరు సభ చాలా పేలవంగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఆ జనాన్ని చూసినప్పుడు. రెండోది, మీరు చెప్పారు అంటున్నారు. మేము చెప్పలేదని మేము చెప్పలేదు, మేము చెప్పాం. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా కొన్ని అభిప్రాయాలు మార్చుకోకూడదా? తప్పేం లేదా? మనం బ్యాంకుల జాతీయకరణ 50 సంవత్సరాల కిందట శ్రీమతి ఇందిరాగాంధీ చేసింది. తర్వాత మారుతున్న పరిణామాల్లో ప్రైవేటు బ్యాంకులు కూడా రావడం లేదా? ఈ రోజు అనేక సంవత్సరాలుగా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. వాటి ఆర్థిక పరిస్థితి ఏమిటి? 2017 కల్లా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండడం లేదు. మారుతున్న పరిణామాల్లో 14 ఆర్థిక సంఘం చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు. ఈరోజు ఒక దేశం, ఒకే ట్యాక్స్ అనే పద్ధతిలోకి వచ్చాం. అదేవిధంగా పన్నులు 32% నుంచి 42% రాష్ట్రాలకు ఇచ్చాం. 42% కాదు, డైరెక్ట్ గా పంచాయతీలకు వచ్చే పన్నులకు వచ్చినప్పుడు 47-50% వస్తుంది. ఈ మారిన పరిస్థితుల్లో మనం కూడా మారినట్టుగా ఎందుకు ఆలోచించకూడదని నేను చెప్తున్నాను. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రాలకు ఇస్తారు? ప్రత్యేక హోదా ఇవ్వడానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ లేక మన ఆంధ్రప్రదేశ్ రావడం లేదు. మీరు అనొచ్చు, వెంకయ్యనాయుడు గారు మేము చెప్తున్నాం, కృష్ణారావు గారిని అడగండి, చెప్పాం. ఎక్కడ ఇస్తామంటే ముందర అడిగినప్పుడు ఇవన్నీ చెప్పలేదు, చెప్పాం. అక్కడ నిరుద్యోగ సమస్య చెప్పడానికి వచ్చింది, క్షమాపణ చెప్పొచ్చు కదండి. హాయిగా భారతీయ జనతా పార్టీ మా ఎన్నికల ప్రణాళికలో పెట్టాము, అది అమలు చేయలేదు, మీకు క్షమించండి, ఈ కారణాలు చెప్పాం మనం. మీరు క్షమించండి అనే మాట అడగపోవచ్చు, కానీ ఉన్న పరిస్థితులు చూస్తే దీని అమలు జరగడం లేదు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ మంచిదని ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ సహాయం చేస్తున్నాం. నేను చెప్పేది పరిస్థితిని బట్టి మారాలి, లేకపోతే ప్రత్యేక హోదా అనేది అవుట్డేటెడ్ పాలసీ అండి, కాలం చెల్లిన విధానం. ప్రజలకు చెప్పి ఆంధ్రప్రదేశ్ చెప్పామండి, అనేక సార్లు చెప్తున్నాం. అనేక సార్లు మా మీద దాడి చేసినప్పుడు మేము తిరిగి సమాధానం చెప్పొద్దా? కాంగ్రెస్ పార్టీ నాయకులు విభజన జరుగుతున్నప్పుడు పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో ఒక్క మాట మాట్లాడకుండా, ఆంధ్రప్రదేశ్ కి ఏం అవసరమో మాట్లాడకుండా మౌనవ్రతం పాటించి ప్లేకార్డులు మెడలో వేసుకొని సొమ్మసిల్లిపోయిన సంఘటనలు ఉన్న వాళ్ళు ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది?
ప్రత్యేక హోదాని ప్రశ్నించే హక్కు ఎక్కడుంది? తులసిరెడ్డి గారు చెప్పారు, ఆ 3,000 కోట్లు ఇవ్వండి అంటే 3,000 కోట్లతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? ఇంకంతకంటే పెద్ద ఎత్తున సహాయం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దాన్ని మనందరం ఒప్పుకోవాలా? ఈ రోజు నేను చెప్తున్నా, పదే పదే మేము చెప్పాము, ప్రత్యేక హోదా అనేది ఇట్స్ ఏ క్లోజ్డ్ చాప్టర్, ముగిసిన అధ్యాయము. నేను ఒక్క నిమిషం చెప్తున్నానండి, మన కియో కార్ల ఫ్యాక్టరీ వచ్చింది, వాళ్ళు ఏమన్నా మీకు ప్రత్యేక హోదా ఉంటే వస్తామని చెప్పారా? ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా మనం యొక్క ట్యాక్స్ ఇన్సెంటివ్లు ఇస్తున్నాం, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, చాలా తక్కువ ధరకి భూములు ఇస్తున్నాం, 10 సంవత్సరాలు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కల్పిస్తున్నాం. విశాఖపట్నంలో జరిగింది 2 సార్లు ఇప్పటికీ పెట్టుబడిదారుల సదస్సు జరిగింది. ఏ పారిశ్రామికవేత్త అయినా మాకు ప్రత్యేక హోదా ఉంటే మేము వస్తామని చెప్పారా? 12-13 లక్షల రూపాయల ఒప్పందాలు, అందులో 6 లక్షల చిల్లర కేంద్ర ప్రభుత్వ సంస్థలే వచ్చి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. కాబట్టి ఈ కాలం చెల్లిన విధానాన్ని ఇంకా ఎందుకు మనం పట్టుకొని ఏలాడాలని నేను ప్రశ్నిస్తున్నాను. పద్ధతులు అవలంబిస్తున్నారు. ఎందుకు మీరు పోటీ పడలేదు? ఈ పారిశ్రామిక సదస్సులు ఎవరైనా గానీ ప్రత్యేక హోదా వద్దన్నారా? కావాలని అడిగారు వద్దన్నారా చెప్పండి. ముందు వచ్చి పారిశ్రామిక సదస్సు వచ్చేసి వద్దన్నారా అంటాను. ఆర్బీఐ ఇచ్చిన నివేదికలో ఇక్కడ మనం క్రోనాలజికల్ గా తీసుకుంటే వెంకయ్య నాయుడు గారు ఆ రోజు 2014 ఫిబ్రవరి 20న 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు గారు వచ్చేసి 10 సంవత్సరాలు కావాలి, పరిశ్రమలు రావాలి అంటే, నిలదొక్కుకోవాలి అంటే ఈ పీరియడ్ చాలదు అని చెప్పేసి వెంకయ్య నాయుడు గారు చెప్పింది వాస్తవం కాదా? అవునా? నెక్స్ట్ వస్తున్నాను. దాని తర్వాత ఎన్నికల సభల్లో నరేంద్ర మోడీ గారు ఈ పక్క, వెంకయ్య నాయుడు గారు ఈ పక్క, చంద్రబాబు నాయుడు ఈ పక్క. ఈయన వచ్చేసి చంద్రబాబు నాయుడు 10ని 15 కావాలని చెప్పింది వాస్తవం కాదా? దాన్ని నేను యాక్సెప్ట్ చేసింది వాస్తవం కదా? తర్వాత ఆ మేనిఫెస్టోలో మీరు పెట్టింది వాస్తవం కదా? ఇవన్నీ తర్వాత ఎన్నిటే కదా? మీరు చెప్తారు ఇప్పటికీ 2 ఉండాలా. మీరు వచ్చేసి మాకు అజ్ఞానం అన్నా ఒప్పుకోవాలా, లేదంటే మాది మోసగారితనం అన్నా ఒప్పుకోవాలి. ఆ రోజు మాకు తెలిసి కూడా మేము మోసం చేశాము, పార్లమెంటును ప్రజలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల వాగ్దానం చెప్పేసి మేము మోసగాళ్ళమన్నా చెప్పాలా, లేకుంటే మేము అజ్ఞానులం ఆ రోజుకు అన్న 2 చెప్పాలా. కాబట్టి అవి చెప్పకుండా ఎంతసేపు వచ్చేసి 14th ఫైనాన్స్ కమిషన్ మీద 14th ఫైనాన్స్ కమిషన్ కుక్క తోక నొప్పుతుందా, తోక కుక్క నొప్పుతుందా? పార్లమెంట్ సుప్రీమా, 14th ఫైనాన్స్ కమిషన్ సుప్రీమా? ఏదైనా భారత పార్లమెంట్ తర్వాతనే కదా అన్ని, మొత్తం భారత రాజ్యాంగానే. ఇవన్నీ కూడా పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చినాయి కదండి, పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చినాయి కాదా? 14th ఫైనాన్స్ కానీ, నీతి ఆయోగ్ కానీ, ఇవన్నీ కూడా మెంబర్ అభిషేక్ ఇవన్నీ పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చినాయి కదా. దాన్ని బేస్ చేసుకుని వచ్చేసి పార్లమెంట్ చేసిన చట్టాన్ని మనం అవమానిస్తాం. గౌతమ్ రెడ్డి గారు మీ పాయింట్ ఏంటి? సార్ ఏం లేదండి, ఇప్పుడు బీజేపీ టీడీపీ వారు ఇద్దరికి ఒక ప్రశ్న. చట్టానికి సంబంధించి 7 మండలాలు, తెలంగాణలో ఉండేటువంటి 7 మండలాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కలపటానికి రానటువంటి అడ్డంకి ఈ ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి దాంట్లోనే ఎందుకు వచ్చిందండి? మీరు కావాలని చేస్తున్నారు అనేటువంటి కనపడతా ఉంది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటానికి. కానీ రేణుకా గారిని మెచ్చుకోవాలి. మేము ఆనాడు అనుకున్నాం, ఈనాడు అనుకోవట్లేదు. ఆ రోజు ప్రయోజనం ఉంటుందనుకున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారు అజ్ఞానంలో కొట్టుకుపోయి రాజకీయాలు మాత్రమే చేసి ప్రజల్ని మోసం చేద్దాం అనేటువంటి పద్ధతిలోనే మీరు మేనిఫెస్టోలో పెట్టారనేటువంటిది ఒప్పుకున్నారు. కాబట్టి ధన్యవాదాలు వారికి. కానీ నేను ఈ రోజు చెప్తా ఉన్నాం, ప్రత్యేక హోదా ఇప్పటికీ ఇవ్వటానికి చట్టంలో కూడా పొందుపరచబడినటువంటి వాటిల్లో నేను చెప్పగలను. కానీ మీరు అది చేయగలరా? మీరు ప్రశ్నిస్తున్నానండి. కూడా ఊహించండి, ఇవాళ పోలవరంకి 100% ఇరిగేషన్ కాంపోనెంట్. ఉదాహరణకు అదే చెప్తున్నా, నాట్ బీజేపీ యూటర్న్. ఇవాళ ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు వస్తున్నాయి? ఎందుకు ఆర్బీఐ ఇచ్చిన నివేదికలో ఎందుకు 1.2% వీళ్ళు చెప్పేటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో వచ్చినటువంటి పెట్టుబడులు 1.2%. ఇవాళ ఏపీకి వచ్చింది 15.8%. ఎందుకు వచ్చాయి? కాబట్టి ఇక్కడ ఒక సుపరిపాలన. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక స్కామ్స్. ఇక్కడ ఏం జరిగిందో చూపించండి, పలానా పని జరిగిందని చూపించండి. ఒక పేదవాడికి ఇల్లు ఇచ్చారా మీరు? ఒక ఉద్యోగం ఇచ్చారండి? చెప్పండి. జరుగుతున్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, కేంద్ర నేషనల్ ప్రాజెక్ట్స్ కింద అనౌన్స్ చేసినవి ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ కైనా 100% ఇచ్చిందా? విభజన తర్వాత ప్రతి రాష్ట్రానికి వచ్చాయండి అవి. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు, చిత్తశుద్ధి, మా యొక్క కమిట్మెంట్. అది అదే విధంగా ఎక్స్టర్నల్ ఏజెడ్ ప్రాజెక్ట్స్ ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా
బ్యాక్ టు లైవ్ షో. కృష్ణారావు గారు, సరే ప్రత్యేక హోదా కావాలా అక్కర్లేదా టెక్నికల్ గా దాని అంశాలు ఏంటి అనేది ఒకటి పక్కన పెడితే, ఈ గుంటూరు సభ అంకురార్పణ మాకు ఇక్కడి నుంచి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం, చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్స్ కూడా చెప్పారు, నువ్వు దేశద్రోహులను అవమానించడంతో మా వాళ్ళకి మరింత కసొచ్చింది, ఇంకా గట్టిగా పనిచేస్తారు అంటే పొలిటికల్ గా పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ? హోదా ఎజెండాగా పెట్టుకుని పుంజుకునే అవకాశం ఉందా? మొన్న 175 మంది నుంచి ఉన్నారు అసెంబ్లీకి, 173 మంది డిపాజిట్లు పోయాయి. బొత్స సత్యనారాయణ ఒకరికి వాళ్ళ తమ్ముడికి ఏదో వచ్చినట్టున్నారు డిపాజిట్లు. అది కూడా తర్వాత ఇప్పుడు ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఏ పోస్టులు లేవు. అంటే ఇక వాళ్ళకి ఏం పెద్ద రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు ఇంక పార్టీని పునర్నిర్మించే కార్యక్రమం చేయాలి. దాన్ని పునర్నిర్మించడానికి ప్రత్యేకమైన ఒక ఆయుధంలాగా దీన్ని వాడుతున్నారు. రాజ్యసభలో, లోక్సభలో ఏంటంటే మిగతా పక్షాలు, వీళ్ళకైతే ఎంపీలు లేకపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా ఎంపీలు, మిగతా రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో డిమాండ్ చేయడం, అడగడం. సోనియా గాంధీ మాట్లాడారు, లెటర్ రాశారు, ఆవిడ 2 సార్లు రాశారు. 1 ఇయర్ అవగానే రాశారు, అంతకు ముందు రాశారు, గుర్తు చేస్తూ ఈ స్పెషల్ స్టేటస్ గురించి. సో వాళ్ళు తిప్పలేవో పడుతున్నారు. వాళ్ళల్లో పనికొచ్చే వాళ్ళు నేను ఉంటే ఇటు వీళ్ళు లాగేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొంచెం ఏదైనా గిట్టుబాటు కేసులు ఉంటే ఆయన లాగేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన. లేదంటే ఉన్నవాళ్ళు ఏదో ఉన్నారు, వీళ్ళు పునర్నిర్మించాలి, ఏదో పార్టీ మెంబర్షిప్ అని ఇది ఒకటి పెట్టుకుని ఇంక వేరే ఒకటేంటంటే ఒక దురదృష్టం ఏమైందంటే ఈ మొత్తం గేములో, ఈ రాష్ట్ర విభజన గేములో ఒక దోషిగా కాంగ్రెస్ అయింది. పాపం అందరూ కోరితే వాళ్ళు చేస్తే, ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారే లెటర్ ఇచ్చాడు. ఫస్ట్ లెటర్ ఆయన ఇవ్వడంతోనే 2003 దీపావళి పండుగ నాడు, దసరా పండుగ నాడు అనుకుంటా చేసిన తర్వాత మహాకూటమి ఏర్పడింది కదా ఇక్కడ రాష్ట్ర విభజనకి. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి అంతా చేశాడు, ఇదంతా మహాకూటమి ఏర్పడ్డారు. సో అక్కడి నుంచి మొదలైతే చివరికి ఏంటంటే రాష్ట్ర విభజనకి ఆయన ఆద్యుడు అని అనుకున్నా కూడా ఆయనకి అడ్వాంటేజ్గా మార్చుకున్నాడు దాన్ని. ఆయన మాట్లాడితే అంటూ ఉంటాడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే చంద్రబాబు నాయుడు స్పెషాలిటీ అది ఇదని. ఆయన శుభ్రంగా చాలా గ్రేట్ పర్సనాలిటీ. అవతల జగన్ చూపించారు, ఇటు పవన్ కళ్యాణ్, బీజేపీ, మోడీ ఇవన్నీ పెట్టుకుని ఒక 5-6 ఫ్యాక్టర్లతో ఆయన బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒక దోషిగా నిలబడింది. ఏదో వీళ్ళే ఏదో విభజన చేశారండి, అందరూ చేయమంటే వీళ్ళు చేశారు. పోనీ దానికి ఏదైనా చేశారు కానీ అశాస్త్రీయంగా చేశారు, బాగుంది. ఇప్పుడు అలా చేయమనే కదా అందరూ కోరింది. మీరు పెడతారా పెట్టరా అని కదా డిమాండ్ చేసింది ఆ రోజు. అది ఒక పెద్ద చరిత్ర, అది వ్యవహారం. సరే ఏవైనా వాళ్ళు దోషిగా నిలబడ్డారు. ఈవెన్ ఎలా ఉందంటే ఈవెన్ బీజేపీ కూడా తిరుగుతుంది. బీజేపీ సమర్థించి ఓటు వేసి తెలుగుదేశం పార్టీ కూడా సమర్థించింది. తెలుగుదేశం పార్టీలో తెలంగాణకు సంబంధించినటువంటి రమేష్ రాథోడ్ ఆయన ఓటు వేసాడు కదా లోక్సభలో, అలాగే రాజ్యసభలో వాళ్ళు వేశారు దేవేంద్ర గౌడ్ గారు. ఇవన్నీ సరే వాళ్ళు దోష అయ్యారు. ఇప్పుడు ఏదో వాళ్ళు ఏం లేని చోటకి 0 నుంచి బ్యాలెన్స్ పెంచుకోవాలి, దానికి ఇది ఒకటి ఆయుధం పెట్టారు. నచ్చితే వస్తారు, వీళ్ళు ఏంటంటే క్యాండిడేట్లు పెట్టుకోవాలి. ఇది అది ఐ థింక్ తులసిరెడ్డి గారు బాగా చెప్తారు మా ఆర్గనైజేషన్ గురించి, ఎలా చేస్తున్నారు, ఏం బిల్డప్, అది వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఇప్పుడు ఇప్పటికైతే పార్టీ అయితే అత్యంత బలహీనంగా ఉన్నమాట వాస్తవం. గౌతమ్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి బలహీన పడుతున్నాడు రాష్ట్రంలో, ఆ ప్లేస్ ఏదో కొంత బలపడాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేశారు. సరే, నేను దానికి ఆన్సర్ చెప్పే ముందు ఒక్క విషయం చెప్తానండి, చిన్న విషయమే. ఏపీలో ఉండేటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జనాభా ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రాల విభజన తర్వాత కొన్ని రాష్ట్రాలు చేసినటువంటి జనాభాని పోల్చుకుంటే సమానంగా ఉన్నాయి. రెండోది, బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఈ వేదికలో ఉండేటువంటి బీజేపీ కానీ టీడీపీ వాళ్ళు నాటకం ఆడి మాటలు మాట్లాడుతున్నారు. ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి జనాభా అంటే ఫండ్స్ ఏదైతే అలాట్ చేశారో పర్ క్యాపిటా మీద బేస్ అవుతుంది, అంటే తలసరి ఆదాయం మీద ఇచ్చేటువంటి ఫండ్స్ అది. కానీ ఆ తలసరి ఆదాయం మీద ఇచ్చినటువంటి గతం కంటే ఎక్కువగా ఉండేటువంటి పద్ధతిలో వచ్చిన వాళ్ళకి నేను ఇది ఒక్క మాటేనండి, నేను దీన్ని డిస్కషన్ చేయట్లేదు. దీన్ని సపరేట్ గా మీరు గనక పెడితే నేను దాన్ని చేయగలను. రెండో పాయింట్, లోక్సభలో వైవి సుబ్బారెడ్డి గారు ఈ విషయం పైన బిల్లు పెట్టడం జరిగింది, దానిపైన డిస్కస్ చేస్తాం. ఆ డిస్కస్ చేసినటువంటి ఈ సందర్భంలో ఒకవేళ గనక ఆ పార్లమెంట్ లో ఫైట్ చేస్తాం, కాకపోతే రాజీనామా చేసి జనాల్లోకి వచ్చి ఫైట్ చేస్తాం. మేము ఉద్యమకారులుగానే ముందుకు వస్తా ఉన్నాం అని మీరు ఇందాక అడిగినట్టు. ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్, ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే కేవలం ప్రతి శుక్రవారం నాడే తీసుకుంటారు. దానికి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఉంటుంది. ఓ 25-30 అందరు మెంబర్లు ఇస్తారు. దీని నెంబర్ 20-30 అయితే అది వచ్చినప్పుడు అలా ఎన్ని శుక్రవారాలు అవుతుంది అనేది ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఒకటి
ఇది ఇచ్చి వచ్చిన తర్వాత అనుమతించిన తర్వాత మళ్ళీ చర్చలు వ్యవహారం మళ్ళీ శుక్రవారం నాడు వాయిదా పడుతుంది. మనకి ఏవీపీ దాంట్లో చూసాం కదా, 1.5 year పట్టింది. ఇప్పుడు ఏంటి ఇది బహుశా ఇది ఇంకో 1 year డేకుతారు అనుకుంటే ఇలాగే ఈ శుక్రవారం అని చెప్పి అయిపోయిన తర్వాత రాజీనామాలు చేసినా ఇంకా కేవలం ఏడాది లోపు వ్యవస్థ ఉంటే మళ్ళీ ఉప ఎన్నికలు కూడా జరగవు. అంటే అప్పుడు వీళ్ళకి అనుకుంటున్నా, ఎందుకంటే ఎంపీలకి అడ్వాంటేజ్ అప్పుడు. సార్ మీరు మరీ అంత ఇదిగా మాత్రం ఆలోచించద్దు, ఎందుకంటే మరీ అలాగా ఆలోచించేయకండి సార్. ఎందుకంటే కాదు అలాంటి అవకాశం ఉందని చెప్తున్నా ఋషి గారు. నేనే అవకాశం ఉంటే ఉండొచ్చేమో గానీ ఆ అవకాశాన్ని మాత్రం మేము అందిపుచ్చుకోవట్లా. మేము రాజీనామా చేయడానికి ముందు ఒక పార్లమెంట్ లో పెట్టడం జరిగింది. రాజ్యసభలో పొలిటికల్ విమర్శ గురించి రెస్పాండ్ అవ్వండి. మీరు బలహీన పడిపోతున్నారు, కాంగ్రెస్ బలపడాలనే ప్రయత్నం అందుకే చేస్తుంది. ఏమండి, ఈ రాష్ట్రంలో మొత్తం ప్రజలందరినీ మోసం చేసినటువంటిది కాంగ్రెస్ అని, దానికి ఒత్తాస పలిగినటువంటి టీడీపీ అనేది తెలుసు. దానికి పద్ధతి ప్రకారంగానే మేము ముందుకు వస్తున్నాం. ఒక్క మనిషికి ఇల్లు ఇచ్చారండి, ఒకళ్ళకి ఉద్యోగం ఇచ్చారండి. ఇవాళ ఉండేటువంటి వేలాది మంది ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు తీసేశారు కదండి. అందుకని మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడే పరిస్థితి లేదు. ఇంకోటి కాదు, మేము ఒక పార్టీగా ఒక రాజకీయ పార్టీగా ఒక జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు వచ్చి ఇక్కడ సభ పెట్టినప్పుడు రియాక్ట్ అవ్వకపోతే అది రాజకీయ పార్టీ రాజకీయం మాట్లాడకపోతే ఇంకా ఏం మాట్లాడుతుంది? ఒక పార్టీ అతను వచ్చి ఏమైనా నిజాలు చెప్పాడా? అది లేదు. ఈ విభజనకి కారణం ఎవరు? రాహుల్ గాంధీ. విభజన గురించి ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడారా? లేదు. విభజన జరిగే సమయంలో ఆయన ఎక్కడున్నారో తెలియదు. అప్పుడు పెట్టవలసినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని చట్టంలో పెట్టారా? లేదు. పోనీ దాని తర్వాత వచ్చినటువంటి అవకాశాలు, తర్వాత నెల రోజులు టైం ఉంది కదా, ఆ రోజున కేబినెట్ లో పెట్టిన తర్వాత ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావచ్చు కదా, అది చేయలేదు. తర్వాత వచ్చినటువంటి జిఎస్టీ సమయంలో దీన్ని అడ్డంగా పెట్టి చేయొచ్చు కదా, అది చేయలేదు. అంటే ప్రైవేటు బిల్లు పేరుతో నాటకాలు ఆడటం. అదే పార్టీలో ఉన్నటువంటి ఇతర సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ కు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వద్దు, ఇస్తే మేము నష్టపోతామని చెప్పినటువంటి వ్యాఖ్యలు. అంటే చిత్తశుద్ధి లేకుండా ఇవాళ మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశం అది కార్యకర్తల సమావేశంలా ఉంది తప్ప అక్కడ ప్రజలు ఎక్కడో లేరు, ప్రజా స్పందన లేనటువంటి కార్యక్రమం. అది కూడా ఆ చుట్టుపక్కల ఒక 2-3 జిల్లాల నుంచి వచ్చిన 5-6 వేల మంది ఆ యొక్క గ్రౌండ్ యొక్క కెపాసిటీ అది వాళ్ళ యొక్క అదే ఇప్పుడు అది బలం వాళ్ళది. అది కూడా కార్యకర్తలు వాళ్ళు పూర్తిగా రాలేదు. సరే, ఏదో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునేటువంటి ఒక సభ పెట్టుకున్నారు. వచ్చినటువంటి పార్టీలందరూ కూడా మనం ఒకటికి ఎడం పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా ఒకటి ఒక విలువ మారదు. ఆ విధంగా వచ్చారు కొన్ని పార్టీల వాళ్ళు, వచ్చారు మాట్లాడారు. ఆ విషయము ఆ టైంలో ఏం చేశారు? మాట్లాడవలసిన సమయంలో డెఫినెట్ గా ఈవేళ గ్రాఫ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాఫ్ కానీ వైఎస్ఆర్సీపీ యొక్క గ్రాఫ్ ఎంత స్టీప్ ఫాల్ ఉంది అనేటువంటిది మేము చెప్పక్కర్లా. మీరు కామన్ మ్యాన్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో అడిగితే మీకు చెప్పేటువంటి పరిస్థితి. అదే సమయంలో కనీసం పార్టీ సభ్యత్వాన్ని కూడా చేసుకోకుండా 4-5 సంవత్సరాలుగా ఉన్నటువంటిది ఒక జాతీయ పార్టీ. అక్కడ ఉనికి పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో వారు ఒక పార్టీ ఒక క్యాడర్ కి ఒక సమావేశం మేము ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ భరోసా ఇవ్వవలసిన సమయంలో, భద్రత ఇవ్వవలసిన సమయంలో, చట్టబద్ధత ఇవ్వవలసిన సమయంలో అప్పుడు చేయకుండా ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ప్రజలు దాన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. క్షమాపణ చెప్పకుండా తప్పైంది భయంతో ఉన్నారు పూర్తిగా. ఇవాళ ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే ఈవేళ అమరావతి గానీ, ఈ రోజు పోలవరం గానీ, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గానీ, రాయలసీమలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ప్రత్యేకంగా గానీ, ఉత్తరాంధ్రలో జరుగుతున్నది గానీ చూస్తే ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటిది ఈ రోజు తులసిరెడ్డి గారి ఆత్మసాక్షిగా చెప్పమంటే మీరు ఆఫ్ ది రికార్డ్ అదే చెప్తారు వారు. ఎంతో కొంత ఉంటే బలం ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఏమీ లేదు మళ్ళీ మేము జీరో నుంచి పుంజుకుంటాం. ఇప్పుడు అందుకే ఏదో ఒక ఉనికిని కాపాడుకునే ప్రయత్నం ఇది. మొన్న జరిగినటువంటి ప్రత్యేక హోదా భరోసా సభ దాదాపు 5-6 అంశాల్లో సక్సెస్ అయింది. ఒకటి ప్రజాస్పందన, రెండు వచ్చేసి ఎంతమంది వచ్చారు? ఎవరు లేరంటే 4-5 వేల మంది లేరంటున్నారు. సరే, అన్ని పేపర్లు సమాధానం ఏం కాదు. రెండవది వచ్చేసి 8 పార్టీలు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 8 పార్టీలు వచ్చేసేసి అక్కడ మద్దతు ప్రకటించడం అనేది రెండవ అంశం. చెప్పారు కదా ఇప్పుడే. కాదు, ఇంటరప్ట్ చేస్తున్నాను కదా, ఆవిడ ఒకటి పక్కన 0 వేసిన 8 కాదు 80 వచ్చినా ఒకటే అన్నట్టు చెప్పారు. సరే, ఈ దేశంలో పెద్ద రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి అఖిలేష్ యాదవ్ అంటే ఈ రోజు ఏదో వచ్చిండొచ్చు. కాబట్టి వీళ్ళందరూ వచ్చేసి ఆషామాషి పార్టీలేం కాదు. వృద్ధుడు
డిఎంకే కరుణానిధి ఈ దేశంలోనే రాజకీయ కురువృద్ధుడు. కాబట్టి ఇవన్నీ ఆషామాషా పార్టీలు కాదు. అది రెండవ అంశం. మూడవ అంశము రాహుల్ గాంధీ గారు ఆ సభకు రావడం. నాలుగవ అంశము కాబోయే ప్రధానమంత్రి హోదాలో రాహుల్ గాంధీ గారు ఈ ప్రత్యేక హోదా మీద స్పెసిఫిక్ గా మేము 2019లో అధికారంలోకి వస్తానే తొలి రోజు తొలి సంతకం మీద అని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది. కాబట్టి ఐదోది కూడా అయిపోతుంది. ఐదోది కూడా చెప్పేయండి. ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలా. ప్రత్యేక హోదా గానీ, చట్టం అమలు గానీ, ప్రత్యేక ప్యాకేజీ గానీ కేంద్రమే ఇవ్వాలా. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఏదర్ బీజేపీనా ఆర్ కాంగ్రెసా? బీజేపీ అధికారంలో ఉండి అవకాశం ఉండి ఇవ్వలేదు. ఇంకా మిగతా ప్రాంతీయ పార్టీలకు టీడీపీ గానీ, లేకుంటే ఇంకో పార్టీ గానీ, జగన్ పార్టీ గానీ ఇవన్నీ మొత్తం ఈ సందేశం వచ్చేసి ప్రధాని కాకముందు మోడీ మాటిచ్చి తప్పారు. ఇప్పుడు మళ్ళీ ప్రధాని అభ్యర్థిగా ఉన్న రాహుల్ గాంధీ వాళ్ళు మా పక్క సామెత ఒకటి ఉంది, ఓడగొట్టిన నాగేళ్ళని మీటింగులు పెట్టుకుంటే ఏం జరగదని. గాలికి పోయే పేలపండి రామారావు అన్నట్టుగా మాట్లాడుతాం. చాలా పకటకల్లాగా అంటున్నారు. నేను అనడం కాదు, వారి యొక్క అలయన్స్ పార్ట్నర్ గా ఉన్న ఫరూక్ అబ్దుల్లా చెప్పారు మనం 2019 మర్చిపోదాం, 2024 గురించి ఎంత ఆలోచిద్దామని వాళ్లే చెప్పారు. చాలా పగటకలు కంటున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందండి? ఆంధ్రప్రదేశ్లో ఒక లోక్సభ సభ్యులు లేరు, రాజస్థాన్లో ఒక లోక్సభ సభ్యులు లేరు, ఢిల్లీలో ఒక లోక్సభ సభ్యులు లేరు, తమిళనాడులో ఒక లోక్సభ సభ్యులు, 5 రాష్ట్రాల్లో వాళ్ళకి మనిషి మాట్లాడే వాళ్ళు లేరు. ఆంధ్రప్రదేశ్లో అయితే అసెంబ్లీలో కూడా లేరు. వాళ్ళు లేదని ఇటువంటి సభలు పెట్టుకుని కార్యకర్తలకు ఉత్సాహం కలిగించగలరు తప్ప ప్రజల్లో విశ్వాసాన్ని వాళ్ళు పొందలేరు. ప్రజల్లో వాళ్ళు మళ్ళా తిరిగి ఇప్పటికిప్పుడు అధికారానికి వచ్చే అవకాశం లేదు. నేను చెప్పడం కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు. ఇంకా అసలు క్వశ్చన్ లేదు. కేవలం ఈ ప్రత్యేక హోదాను అడ్డం పెట్టుకొని రాజకీయం నడపడానికి ప్రయత్నం చెప్తే జనం కూడా రెస్పాండ్ కావడం లేదండి. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారంటేనో ఏ పార్టీకి జనం రావడం లేదు ప్రత్యేక హోదా కోసం మాట్లాడడం. ఎందుకంటే మీరు నాతోటి రండి, గ్రామాల్లో తిరుగుదాం, మేము గ్రామాల్లో తిరుగుతున్నాం. ఎవరు కూడా ప్రత్యేక హోదాని గురించి కానీ ఎందుకు రాలేదని గురించి ఎవరు మాట్లాడడం లేదు. వాళ్ళ జీవితం, వాళ్ళకి ఉద్యోగాలు రావడం, లేదా వాళ్ళ యొక్క ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళకి అనేక సమస్యలు. సార్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళ పోరాటానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పక్కన పెట్టేసి ఏది రాని వీలు గాని ప్రత్యేక హోదాని గురించి మాట్లాడొద్దని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. తీసుకుంటారు. థ్యాంక్ యూ గౌతమ్ రెడ్డి గారు, ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.